నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకులు, గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, జ్యోతిష పండితులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. 6 రాసుల గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. మేజర్ గ్రహాలు 4 గ్రహాలకి సంబంధించిన మార్పు జరుగుతోంది ఈ సంవత్సరంలో. ఆల్రెడీ శనికి సంబంధించి మార్చి 29న ఆయన మారటం జరిగింది. రాహుకేతువులు మారబోతున్నారు, గురువు కూడా మారబోతున్నారు. మేజర్ గ్రహాలు ఇవే. మిగతావన్నీ నెలకోసారి, 2 రోజులకోసారి, ఇట్లా 45 రోజులకు ఒకసారి మిగతా గ్రహాలు మారతాయి. సూర్య, చంద్రులు, శుక్ర, బుధ, కుజుడు. అయితే మరి ఈ మేజర్ గ్రహాల యొక్క మార్పు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు గత 1 ఇయర్ స్తంభించిపోయి ఆయన కదులుతున్నాడు. ఇంకా మారుతారు. ఇంకా సో రియల్ ఎస్టేట్ వారికి శుభం. 1 ఇయర్ 1.5 ఇయర్ చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు. చూస్తున్నాం మేము కూడా. అపార్ట్మెంట్స్ సేల్ అవడం లేదు, ల్యాండ్స్ సేల్ అవడం లేదు, మొత్తం ఇట్లా స్ట్రక్ అయిపోయినాయి మనీ మొత్తం. ఆల్ బికాస్ ఆఫ్ కుజుడు. 100%. రైట్. అయితే ఆయన మార్పు కూడా జరగబోతుంది కాబట్టి మీరు మంచి మాట చెప్పారు. రియల్ ఎస్టేట్ కూడా ఎంతో కొంత పుంజుకోబోతోంది అని చెప్తున్నారు. దట్స్ వెరీ గుడ్ టు హియర్. రైట్. ఇక మరి ఈ మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో 4 గ్రహాలు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఆల్రెడీ 6 కన్యా రాశి వరకు మాట్లాడుకున్నాం. ఇక తులారాశి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు, పట్టిందల్లా బంగారమే తులారాశికి అని అన్నారు. మంచి జోషనిచ్చేటటువంటి మాట తులారాశికి. చెప్పండి ఎలా ఉంటుంది తులారాశికి? తప్పకుండా తులారాశి వారికి నిజంగా పట్టిందల్లా బంగారమే. కానీ ఒక్కవేళ వారి బ్యాడ్లం, వారి జన్మజాతకం అంటే వారి జన్మజాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు కనుక ఏమన్నా తేడా ఉంటే చెప్పను కనుక. సో ఓవరాల్గా నేను జనరల్గా చెప్పేటువంటిది ఇక్కడ గోచార రీత్యా. సో మీ గ్రహచారంలో మీకు ఏమైనా గ్రహాలు కొంత దుష్ట గ్రహాలు కానీ కొంత నెగిటివ్ గ్రహాలు నడుస్తూ ఉన్నా మనం ఏం లేదు చేసేది కనుక ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఓవరాల్గా తులారాశి వారికి నిజంగా చెప్తున్నా అమ్మ, అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. గడిచిన 2024 వీరికి ఎంతటి అవమానాలు కానీ అవరోధాలు కానీ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తీసుకువచ్చాయో వారి మనసుకు తెలుసు. సో అసలు రామాన్న భూత అయ్యేటువంటి పరిస్థితి ఉంది వీరికి 2024లో. ఖచ్చితంగా వర్క్ ఈరోజు వెళ్ళినటువంటి అబ్బాయి వర్క్కు రేపు కాక నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ తులారాశి వారు. సాఫ్ట్వేర్ దాంట్లో జస్ట్ 1 డే అంటే 1.5 డే అందులోనే కంప్లీట్గా ఉండి వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాతనే వెళ్ళు అనేటువంటి ఇంటికి పంపించడానికి నేను అనేది అట్లా. ఇంకా జాబ్ తీసేసాను 2 days. రైట్. కంటిన్యూస్గా 2 days వరకు అంటే నలుగురు చేసే వరకు ఒక్కరికే ఇచ్చిన దాఖలా ఇలా ఉండేటువంటి పరిస్థితి. సో భార్యాభర్తలకు కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో నిజంగా ఈ 2025 ఈ యొక్క మే తర్వాత చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు అయితే ఉన్నవి. తులారాశి వారికి బాగుంది. ఇక్కడ పంచమాతు రాహు రాబోతున్నాడు. అదొక్కటి మాత్రం కొంచెం మీరు నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ ఆలోచన కానీ మీ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 1కి 2 సార్లు మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. పంచమ రాహువు కనుక కొంత సంతానంపై ఇబ్బందికరమైనటువంటి దృష్టి ఉంటుంది. అదొకటి మాత్రం చూసుకోండి అంతే. వీళ్ళకి ఏ రెమెడీ అవసరం లేదు. 6th హౌస్లో శని మంచి రిజల్ట్స్ ఇస్తారా? సూపర్. ఓకే. 9th హౌస్లో గురువు ఎక్సలెంట్. అంతే, ఇక వేరే విషయం లేదు, మాట్లాడుకోవడం లేదు. రెమెడీస్ కూడా ఇక రాహుకి సంబంధించి దుర్గమ్మ ఆరాధన విశేషవంతమైన వీరు చేసుకోవచ్చును. అంటే వీరి పిల్లలకు సంబంధించిందని చెప్తున్నాను. విదేశీ ప్రయాణం ఒకటి చూసుకోవాలి. కొంత ఉన్నతమైనటువంటి పనులు చేసే సందర్భాలలో వీరి జాతకంలో ఇన్ కేస్ రాహువు కనుక మనకు వృశ్చికంలో కానీ మేషంలో కానీ లేదా కొన్ని మనకు ఇక్కడ కర్కాటకంలో కానీ కొన్ని స్థానాలలో ఈ రాహు ఉండకూడదు. ఒకవేళ వీరు జన్మించిన సమయానికి ఈ రాహు గ్రహం కనుక ఈ స్థానాలలో ఉంటే వీరికి కొంతమేర ఇబ్బంది చూసుకోవచ్చు. రైట్ అండి. ఇక తులారాశి అయిపోయింది. ఇక వృశ్చిక రాశి వీళ్ళకి కూడా అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకునే వీరికి అష్టమ గురువు రూపంలో ఉన్నారు. గురువు అష్టమ స్థానంలోకి రాబోతున్నారు. మరి ఎలా ఉండబోతోందండి వృశ్చిక రాశికి? ఇప్పుడు మన అదేమిటి పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది.
ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఫస్ట్. ఈ వాహన ప్రమాదాలు అనగానే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇద్దరు వృశ్చిక రాశి వారు కూడా నాకు దగ్గర మిత్రులు. జనరల్గా బైక్ మీద వెళుతూ అంటే వీరికి ఆల్రెడీ నేను వేరే జనరల్గా ఛానల్లో నేను చెప్పి ఉన్నాను ప్రిడిక్షను. సో వారు అది చూసి నాకు కాల్ చేశారు. జనరల్గా వెళుతూ ఉంటే వేరే అతను బైక్ మీద నుంచి వచ్చి వీరికి డాష్ ఇస్తే కింద పడితే ఈ చిటికన వేలు విరిగిందట. మొన్ననే 1 వీక్ అవ్వటం లేదు. ఇంకొక అతను ఫోన్ మాట్లాడుకుంటూ కారు తీసుకువెళ్ళాడు, పెట్రోల్ పంప్లో పెట్టాడు, ఫోన్ మాట్లాడుకున్నాడు. ఆ పెట్రోలా సార్ పెట్రోలా డీజిల్ అని వాడు అడిగిందా తెలియదు, ఈయన చెప్పినా తెలియదు. అది అందులో డీజిల్ పోయాలి, పెట్రోల్ పోసింది. ఓకే అంటే ఓకే అన్నారు, ఇంజన్ మొత్తం ఓకే అంటే ఓకే అన్నారు. అంటే అర్ధాష్టమ శనిని అనుభవించి బాధలు పడి 21 నుంచి, అంటే ఏదో నవ్వుకుంటున్నామని కాదు కానీ ఇక్కడ సిచ్యువేషన్ అట్లా వచ్చింది పాపం. 21, 22, 23, 24 కూడా చాలా ఇబ్బందికరాలు చూసుకుంటూ వచ్చిండ్రు. అయినా కూడా ఓర్చుకున్నారు. ఏకదమ్ గురువు వచ్చేసరికి ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం నెగ్లిజెన్స్ పనికి రాదు కదా. దీంతో పాటుగా ఈగో ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. సీక్రెట్ మైండ్ సెట్ కానీ ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. వృశ్చిక రాశి కదా, కొంచెం పవర్ఫుల్ కనుక సో జాగ్రత్తగా ఉండండి. జాబ్ రిలేటెడ్ కానీ, మీ తండ్రికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు కానీ, అదేవిధంగా మనం నమ్మిన వ్యక్తుల నుంచి మనకు వెన్నుపోటు అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. మన ఇంటి ముంగడి వాళ్ళే అని అనుకుంటాం. సో వారే మన గురించి చెడుగా చెప్తారు ఇంటి పక్క వాళ్ళకు. ఆ ఇంటి పక్క వాళ్ళే మళ్ళీ వచ్చి మనకు చెప్తారు నీ మీద వాళ్ళు అట్లా ఏడుస్తుర్రు అని. ఏం చేయలేని పరిస్థితి. సో జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే సందర్భంలో ఒక 8 నుంచి 9 లవంగాలు తీసుకొని కాస్త కర్పూరాన్ని అందులో వేసి ఈ యొక్క లవంగాలను కాల్చిన తర్వాత ఆ వచ్చేటువంటి భస్మ బొట్టుగా పెట్టుకొని పడుకోండి. ఇది ప్రతి శనివారం చేయండి. ప్రతి శనివారం కూడా అదేవిధంగా స్నానం చేసేటువంటి నీటిలో కాస్త రోజ్ వాటర్ కావచ్చును, అదేవిధంగా కాస్త పసుపును యాడ్ చేసుకుని స్నానం చేయండి. ఈ యొక్క వృశ్చిక రాశి రైట్. వీరు కూడా గంధము పసుపు 2 మిక్స్ చేసి బొట్టుగా పెట్టుకోండి, బాగుంటుంది. ఇక ధనస్సు రాశి వీరికి అర్ధాష్టమ శని అనేది మొదలైంది. మరి ఎలా ఉండబోతుందండి ధనస్సు రాశి వారికి? అలాగే సప్తమ స్థానంలో గురువు. వీరికి ఈ మొన్నటి వరకు కూడా 2016-17 నుంచి సుమారుగా 2021-22 దాకా కూడా ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ 2000 ఏలినాటి శనికి సంబంధించింది ధనస్సు రాశి వారు 2015-16 నుంచి సుమారుగా కూడా 2020-21 వరకు కూడా ఈ శనేశ్వరుడు వక్రం వెళ్ళి 6 నెలలు అటు వచ్చి ఇటు వచ్చి 21 వరకు 20 వరకు కూడా వీరికి ఇబ్బందులే. లాస్ట్ ఇయర్ కూడా వక్రించాడు కదా, ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంది. దీంతో పాటుగా 2024 అంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు వీరికి తులారాశి వారికి చాలా డేంజర్. ప్రాక్షరము చెప్తున్నా కదా, రాక్షరము. అతని పేరు రాజ్ తరుణ్. ఇల్లీగల్ అఫేర్ కానీ, అంటే ఉదాహరణ చెప్తున్నాను. ప్రకాష్ రాజ్ కావచ్చును, చెప్పలేము ఒకరు ఇద్దరు, అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. సో సెలబ్రిటీ హోదాలో అంటే విషయం బయటికి వచ్చింది. ఇప్పుడు ఇండల్లో ఉండేటువంటి సమస్యలు బయటికి ఎందుకు వస్తాయి? కనుక అలాంటివి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ధనస్సులో వృశ్చికంలో జ్యోతి కావచ్చును, యాక్షరము కావచ్చును, బాక్షరము కావచ్చును, జాగ్రత్తగా ఉండండి. వీటిపై ఏర్పడేటువంటి సంస్థలు కానీ, వీటిపై ఉండేటువంటి హాస్పిటల్స్ కానీ, ఈ అక్షరాలతో ఉండేటువంటివి ఏవైనా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ పేర్లతో ఏర్పడేటువంటి దేశాలలో కూడా కొంతమేర అల్లకల్లోలం ఉంది. తుఫానా లేదా భూకంపాలా ఇంకా చెప్పలేము. కనుక మొత్తం మీద ధనుసు రాశి వారికి ఎప్పుడైతే 2014, 15, 16, 17, 18లో మీరు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, మంచి కానీ చెడు కానీ, ఇప్పుడు ఈ యొక్క అర్ధాష్టమ శనేశ్వరుని మూలకంగా ఫలానా వ్యక్తి 2016లో 100 రూపాయలు అక్కడ దొంగతనం చేసిండు అనే విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. అర్థమైంది కదా? అర్థమైంది. సో అప్పుడు చేసినటువంటి కర్మ అది ఏదైనా కానీ, మంచి కానీ చెడు కానీ, అరే పలానా వ్యక్తి అప్పుడు అన్నదానం చేశారా, సూపర్ మనిషి, అయ్యో ఇది వేరు. సో ఇందులో మంచి అయినా చెడైనా ఇది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కనుక కొంచెం మీ బ్యాక్
చూసుకొని ముందుకు వెళ్ళండి. బట్ సప్తమ గురువు కనుక గుడ్డిగా వెళ్ళిపోండి, గుడ్డిగా బిజినెస్ మొదలు పెట్టేసేయండి, 100% వెళ్ళిపోండి, Right. బాగుంటుంది. రైట్. అయితే మకర రాశి ఏలినాటి శని అనిపోయిందో అనుకునేటటువంటి పరిస్థితి. అయితే షష్టమంలో గురువు ఉండబోతున్నారు, మరి ఎటువంటి ఫలితాలు? కుటుంబ స్థానంలోకి రాహు రాబోతున్నారు, అవును. ఎట్లా ఉండబోతుంది వీరికి? సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అబద్ధాలు కానీ, అసలు వాస్తవానికి మకర రాశి వారికి ఉండేటువంటి గ్రాటిట్యూడ్ ఏ రాశికి ఉండదు. 100% కృతజ్ఞతా భావంతో ఉంటారా? ఖచ్చితంగా. మొండి జగమొండి, మళ్ళీ అది ధర్మంగానే వారి ఫైట్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. నేనేమంటా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా బుర్రలోకి ఎక్కించుకోకండి. ఇట్లా ఏలువెట్టి చూపిస్తేనే మీకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. మీరు ఎవరు నన్ను ఏలువెట్టి చూపెట్టింది ఏంది అనేటువంటి ఒక ఆలోచన, నన్నే ఏలువెట్టి చూపెట్టాడు ఏంది, ఎందుకు అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు ఎక్కువగా. సో ఎక్కువగా విషయాలను మైండ్లోకి ఎక్కించుకోవడం వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఎక్కువగా కూడా హెల్త్ ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆరో భావంలోకి గురువు కనుక జాబ్ రిలేటెడ్ మాత్రం బ్యాడ్ నేమ్స్ అయితే వస్తుంది. అది ఏదైనా కావచ్చు, మీరు ఎంత వర్క్ చేసినా చేయలేదు అనేటువంటి భావన కానీ సరిగా, లేదా పై అధికారుల నుండి చివాట్లు కానీ, పై అధికారులు ఏకదం రావడం, ఏమైనా సందర్శించడం కానీ, లేదా ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి ఫైల్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, పేపర్ రిలేటెడ్ కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. రెండో భావానికి రాహు రాబోతున్నాడు కనుక కొంతమేర కుటుంబంతో అంటే సఖ్యత తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే వాదన ఎక్కువగా కూడా వాదించేటువంటి ప్రయత్నం చేయకూడదు. సో శనేశ్వరుడు మీకు సంఘంలో గౌరవ మర్యాదలు ఇస్తాడు. మీ శ్రమకు పడినటువంటి వర్క్ ఏదైతే చేసి ఉన్నారో లాస్ట్ 7 years కానీ 4 years కానీ 2 years కానీ, ఫలానా అబ్బా వర్క్ బాగా పనిచేసింది అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఇక్కడ గురుగ్రహం ఏమిటి, ఇంకొన్ని రోజులు చూద్దాంలే అనేటువంటి విధంగా కానీ కొంత పోస్ట్ పోన్స్ అవుతూ ఉంటాయి. పనులు పోస్ట్ పోన్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జాబ్ రిలేటెడ్ మాకు వీరికి ఇష్టం లేని ప్రదేశానికి బదిలీలు ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి ఛాన్సెస్ అయితే ఉంటవి. జాగ్రత్తగా ఉండండి. డబ్బు కొంత కనబడే పరిస్థితి ఉంటుంది. డబ్బు మాత్రం కనబడుతుంది ఏదో రకంగా. రైట్. ఇక కుంభరాశి జన్మలోకి రాహువు, కుటుంబ స్థానంలోకి శని, పంచమంలో గురువు, ఎలా ఉండబోతుందండి గ్రహస్థితి రీత్యా? ఎవరైతే ధర్మంగా ఉంటారో వారికి మాత్రం బాగుంటుంది. ఒకటే మాట చెప్తున్నా, వెన్నుపోటు కావచ్చును, లేదా విలువ లేకుండా మాట్లాడడం కావచ్చును, అబద్ధాలు మాట్లాడడం కావచ్చును, అదేవిధంగా వాక్కు ప్రతిదానికి చిరాకు పడి కోపంగా సమాధానాలు చెప్పేటువంటి నుండి ఇవే రెమెడీస్ వీరికి చెప్పేది. అలాంటి సిచ్యువేషన్స్కు గురయ్యేటప్పుడు కూల్ 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 అనుకోవాలి, అంతే. సో పంచమ గురువు కనుక ఎవరికైతే జన్మజాతకంలో గురువు కనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే దెబ్బ పడుతుంది ఖచ్చితంగా. గురువు కదా మకరం అయితే. ఇప్పుడు వీరికి అదేవిధంగా సూర్యుడు కూడా, సూర్య భగవానుడు కనుక కుంభరాశి వారికి ఈ యొక్క దాన్ని ఏమిటి మకరంలో కానీ కుంభంలో కానీ సూర్యుడు ఉన్న ఒకవేళ వీరు జన్మించినటువంటి సమయానికి లగ్నాతు కానీ 12వ భావం, కుంభం అంటే మనకు లగ్నాతు సూర్యుడున్నా అదేవిధంగా గురువు ఉన్న, 12వ భావంలో సూర్యుడున్నా గురువు ఉన్న వీరు జన్మించినటువంటి సమయానికి ఉంటే మాత్రం ఇప్పుడు ఇబ్బందికరంగా మాత్రం 100% ఉంటుంది. గొడవలు జరుగుతాయి, పనిచేసే చోట వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఆ జాబ్ మానేయడం ఉంటుంది, స్థాన చలనాలు ఉంటాయి, ప్రదేశ మార్పులు ఉంటాయి. ఖచ్చితంగా కూడా డబ్బు కనబడుతుంది, దానిని మనం కాపాడుకోవాలి. రెమెడీస్ ఏం చేసుకోవచ్చు? వీరికి ఖచ్చితంగా ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమమే 2500కే చేస్తున్నాం మన దగ్గర.
ప్రతి శనివారం ఉంటుంది. ఒక్క 2.5 సంవత్సరాలు అయిపోతే ఏలినాటి అయిపోతుంది కాబట్టి ఒకంత పర్వాలేదు, గురువు ఉన్నాడు కనుక కొంత పర్వాలేదు. ఈ సంవత్సరం అంతా 100లో 35 to 45% పాసే. చెప్తున్నా కదా, ఆటిట్యూడ్తో అంతే. రైట్ అండి. ఇక ఫైనల్గా మీనరాశి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని, అంటే ఇంకా 5 ఏళ్ళు ఉంది ఏలినాటి శని కదా. మరి ఈ సెకండ్ ఫేజ్లో అంటే జన్మలోకే శని రావటం, వ్యయంలోకి రాహు రావటం, అలాగే 4వ భావంలోకి గురువు వెళ్ళటం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది మీనరాశి వారికి? కొంతమేర డబ్బు అధికంగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, గృహానికి సంబంధించి నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన రావడము, ఈ 1 ఇయర్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలోకి రావాలి అనుకుంటున్నారో, మీనరాశికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారు కొంత ఈ సంవత్సరము ఒక వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఏదో రకం. అదేవిధంగా మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మాత్రం చాలా బాగుంటుంది. మీనరాశి వారికి కొంత స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు అని చెప్పుకున్నాం. లగ్నాతు శనేశ్వరుడు ఉన్నాడు కనుక శరీరం కాస్త బద్ధకస్తంగా అనిపిస్తుంది. తప్పకుండా సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. ఒక దీపారాధన చేసిన తర్వాత అందులో 3 లవంగాలు వేయండి. ప్రతిరోజు 108 రోజులు దీపారాధన చేయండి. ఆవ నూనెతో దీపారాధన చేసి అందులో 3 లవంగాలు వేయడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహము కొంతమేర పొందే పరిస్థితి ఉంటుంది. రైట్, అంతేనండి. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఈ 6 రాశుల వాళ్ళకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి మేజర్గా ఈ 4 గ్రహాలు అనేవి. అందులో కూడా ప్రత్యేకించి చూసుకుంటే గురువు, శని, రాహువులకి సంబంధించి అయితే చాలా వివరంగా తెలియజేశారు. అయితే ఇక మారిన తర్వాత ఇంకొంచెం ఎలాబరేటివ్ గా, అంటే గురువు మారిన తర్వాత 12 నిమిషాలు ఎలాబరేటివ్ గా సంవత్సరం పొడవునా చేసుకోవాల్సినటువంటి అంటే పరిహారాలు అనుకోవచ్చు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో అవి ఉంటాయి. సో ఈ 12 రాశులు కూడా మంచిగా ఫలితాలు ఇచ్చేవి 2 రాశులుగానే చూసుకుంటే, మధ్యమంగానే అన్ని రాశులకి కూడా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఒకంత అందరూ జాగ్రత్త వహించాల్సినటువంటి ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పూర్తిగా ఒక 60% మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి, రైట్, సంకల్ప బలం 60% కూడా మనం పాజిటివ్ గా ఉంటే, రైట్, బలంగా ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.